హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం వచ్చేసి ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ వినాయకునికి అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా చేసిర్రు. ఇది ఒకటైతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన. అండ్ ఇక్కడ మన శ్రీనివాస కళ్యాణం కానీ శివపార్వతి కళ్యాణం కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఈరోజు వినాయకుడిని చూసుకుంటే 70 అడుగుల మహావినాయకుడు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మనకి ఇక్కడ వినాయకుడు ఫస్ట్ కోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాదాపు ఇంకా మన పండగకి అయితే ఇంకా 20 days మాత్రమే ఉంది. ఇక్కడ మనకు శేషనాగకైతే పెయింటింగ్ జరుగుతుంది పైన. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వినాయకుడిని. అండ్ ఈ ఇయర్ మనకు వినాయకుడు అయితే 14 చేతులతో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అండ్ ఇక్కడ పక్కన బాలరాముడు అండ్ రాహు కేతు కూడా వర్క్స్ కానీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకైతే వినాయకుడు పోస్టర్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా ఈ అవుట్పుట్ అయితే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది వినాయకుడు. ఇక్కడ మన వినాయకుడు సైడ్కి అయితే ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతి కళ్యాణం అయితే విగ్రహాలు అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనం మూషిక వాహనాన్ని చూసుకోవచ్చు, రాహు కేతు ఇక్కడ. అండ్ రైట్ సైడ్ ఏమో బాలరాముడు. ఇక్కడ మన బాలరాముని ఫినిషింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అండ్ మనకు స్వామివారి ఫస్ట్ కోటింగ్ కూడా కంప్లీట్ చేసిర్రు. అండ్ ఇప్పుడు మనకు శేషనా నుంచి అయితే మనకు వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఇయర్ అయితే మనకు వినాయకుడు అయితే 7 తలలు 14 చేతులతోనైతే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనకైతే వినాయకుడు భారీ ఆకారాన్ని మీరు చూడవచ్చు. ఇంత భారీ విగ్రహాన్ని ఫస్ట్ టైం మన ఖైరతాబాద్లో ఈ 70 years సెలబ్రేషన్ కాబట్టి మనకు 70 feet అయితే మన వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఇక్కడ రాహు కేతు కూడా అండ్ ఇక్కడ మూషిక వాహనం కూడా ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ చేసారు. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది చూడవచ్చు మీరు. అసలు మనకి ఇక్కడ మట్టి వినాయకులు ఇవన్నీ విగ్రహాలు అంటే అసలు ఎవరు నమ్మరు కూడా. బికాస్ ఆఫ్ అంత మంచి పెయింటింగ్ వచ్చింది, అంత మంచి ఫినిషింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు బేస్మెంట్ కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. బాలరాముడు తోరణం అయితే వర్క్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ మన బేస్మెంట్ కూడా మనకు వర్క్స్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ పెయింటింగ్ కూడా వస్తుందంట. దీని తర్వాత మనం పక్కన చూసుకుంటే అయితే శివపార్వతుల కళ్యాణం. ఇంకా మనకు లోపలైతే ఇక్కడ మనకు లోపల ఇటు సైడ్ అటు సైడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు పెళ్ళికి వచ్చిన పెద్దలు అయితే ఇక్కడ ఆర్ట్స్ అయితే వస్తాయి, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్. అండ్ ఇక్కడ మనకు పైన కూడా దర్బార్లో మనకు పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఇంకో పక్క చూసుకుంటే అయితే మనకు శ్రీనివాస కళ్యాణం అయితే ఇంకా లోపలనైతే దర్బార్లోనైతే కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. ఇక్కడ ఇట్లా వస్తే అటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే వస్తాయి. పెళ్ళికి వచ్చిన పెద్దలు ఇక్కడ సరస్వతీదేవి అండ్ పార్వతీదేవి అండ్ ఇటు సైడ్ శివుడు అండ్ మనకు ఇక్కడ బ్రహ్మదేవుడు, ఇక్కడ నారదుడు. ఇలాగే సేమ్ అటు సైడ్ కూడా మన శివపార్వతి కళ్యాణం సైడ్ కూడా అటు పక్కన ఇటు పక్కన కూడా మనకు 2 sides మనకు ఇట్లా పెళ్ళికి వచ్చిన పెద్దలు అయితే మనకు ఆర్టిస్ట్ అయితే ఇక ఇలాంటి డయాగ్రామ్స్ అయితే మనకు అక్కడ కూడా వస్తాయి. అండ్ మనం ఇక్కడ పక్కన చూసుకుంటే అయితే మనకు బాలరాముడు సేమ్ అయోధ్యలో మనకి ఎలాంటి అయితే బాలరాముడు ఉన్నాడో సేమ్ అలాంటి అవుట్పుటే మనకి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా ఈ ఇయర్ మనకు పెట్టడం జరిగింది. అయోధ్యకు వెళ్ళి అందరు చూడలేరు కాబట్టి మనకైతే ఇక్కడ ఈ బాలరాముని అయితే పెట్టడం ఈ ఇయర్ జరిగింది. చాలామంది భక్తులు అయితే ఇంకా అయోధ్యకు వెళ్ళి ఇప్పటి వరకు మన బాలరాముని చూడలేరు. ఎవరైతే చూడలేరో వాళ్ళకి ఈ ఇయర్ ఇక్కడ దర్శించుకోవడానికి ఛాయిస్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ మనకు బాలరాముని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అయితే అండ్ ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ అయితే వచ్చిన భక్తులకు ఇబ్బంది కావద్దని మనకైతే షెడ్ అయితే ఏర్పాటు చేసారు. ఈ షెడ్ అయితే మనం వినాయకుడు దర్శించుకోవడానికి వెళ్ళే దారి ఇదే. హోప్ఫుల్లీ థ్యాంక్ యూ గైస్. అండ్ ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ అప్డేట్లో అయితే మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ గైస్.